నేను పనికి ఎప్పుడు భయపడను. కావాలంటే అడగండి మేడం, కావాలంటే అడగండి మేడం. మనకు ఏదైనా హెల్త్ ఇప్పుడు మనకి ఇన్ని డబ్బులు ఉన్న హెల్త్ వరకు ఏం చేయలేము. హెల్త్ కండిషన్ మేము అసలు దాన్ని డినై చేయట్లేదు మేడం. వర్క్ ఎట్లా చేస్తా కూడా అడగండి మేడం, కావాలంటే మేడం. అదే మేడం. అమ్మ మీకు వరలక్ష్మి మేడం చేసిన లీలావతి మేడం అనే నా గురించి కూడా మీకు తెలిసి ఉండదా? మీ గురించి ఎప్పుడైనా నా మీద ఇంత హరాస్మెంట్ ఏదైనా ఉందా నా మీద? మంచిగా చెప్తారు సూపర్వైజర్. ఎవరైనా హెల్ప్ చేసే నేచర్ ఉంది, ఎవరైనా చేసే నేచర్ ఉందా? నన్ను ఎన్ని రకాలుగా అన్నీ కూడా నేను ఓడ్చుకునే ఉన్నాను. చేసేదాన్ని పట్టుకుని అన్నీ కూడా ఓడ్చుకునే ఉన్నాను. ఎందుకంటే మీ ఆవేశంలో మీరు ఉన్నారు, మీరు పడినట్టు నేను ఆవేశం మొత్తం అవ్వదు నిన్నటి సిచ్యువేషన్స్లో. నేను తర్వాత అన్నీ అనుకున్నాను, వాళ్ళు ఉన్నారు నేను ఉండకూడదు అలా ఇలా అనేది నేను సంపాదించుకొని ఉన్నాను. నేను ఆ తర్వాత మీరు పోయిన తర్వాత కూడా మేడంలో కూడా అదే అన్నాను, మేడం ఇది జరిగింది కానీ వాళ్ళు నన్ను అనుకుంటున్నారు, నేను కాదు ఆ సిచ్యువేషన్ అప్పుడు ఉండింది, వాళ్ళు నన్ను పొరపాటు పడినారు, నేను కాదు ఉండింది అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో. చూపిస్తే బాగుంటుందని మేడం. లేదు మినిస్టర్, హోమ్ మినిస్టర్ పిఏ ఫోన్ చేస్తాను. డైరెక్ట్ మాట్లాడినారు, చెప్పినారు. లెటర్ కోసం అడిగిందంట మేడం, డీటెయిల్స్ కోసం ఫోన్ చేస్తాను, మళ్ళీ ఏమైంది చెప్పమండి అని అదే మీరు పెడతారు. ఇప్పుడు మళ్ళీ మేడం ఏమన్నారో ఒకసారి చెప్పండి, నేను అది పెడతారు మేడం. ఇప్పుడు మేడం ఏం చెప్పారో కొంచెం దానికి అది మేడం పెడితే అయిపోతుంది మరి. నాకు తెలియదు, నేను విలేకరి 20 ఏళ్ళు పనిచేస్తున్నాను మేడం. ఏ సార్ మేడం పెట్టేస్తే అయిపోతుంది మేడం, మేడం పెట్టేస్తే అయిపోతుంది. ఉంది మేడం, మీరు చేస్తారు మేడం, ఇస్తాను మేడం, మెయిల్ పెట్టిస్తాను. మీరు ఆ నంబర్ ఫీడ్ చేసుకోండి మేడం, అది మీరు లిఫ్ట్ చేయలేదని అన్నారు, కొంచెం ఫీడ్ చేసుకోండి మేడం. అవునండి. ఎన్నిసార్లు చేస్తున్నారు ఏమని నేను కొంచెం 2 నిమిషాలు కాల్ చేయాలంటే లేదు ఇంటి హోమ్ మినిస్టర్ పేషెంట్ మేడం బయటకు వచ్చి మళ్ళీ నేను మాట్లాడాను. సొంత మేనకోడలు అవుతుంది మేడం అమ్మాయి చెప్పింది, నిన్న కూడా తను చెప్పింది నాకు. ఒకటి నేను ప్రామిస్ అంటే ప్రామిస్ చెప్పాలి, నా చేతిలో జరగాల్సిన అవసరం లేదు మేడం. మీరు హెల్ప్ చేయండి మేడం, మీకు కూడా మేము హెల్ప్ఫుల్గా ఉంటాం మేడం. ఎప్పటికైనా మీరు హెల్ప్ చేయండి మేడం, మేము మీకు హెల్ప్ఫుల్గా ఉంటాం మేడం. తప్పకుండా చేస్తాం తప్పకుండా మేడం, తెప్పిస్తాం. మీరు మెయిల్ ఐడి మీరు ఏమైనా ఇస్తే బాగుంటుంది. అన్ని స్మాల్ పీడీ కర్నూలు @gmail. అది పెట్టించేస్తే రేపు తీసుకుపోయేటప్పుడు మేడం అది తీసుకోండి. నా నెంబర్ వాట్సాప్ అయినా పెట్టండి, పెట్టించుకొని వాట్సాప్ అయినా పెట్టండి. సరే మెయిల్ అయితే ప్రింట్ తీసుకొని కాల్ పెట్టచ్చు. చెప్పండి, ఫోన్ చేయొచ్చు అంటే టైప్ చేసి పెట్టేస్తాను. సార్ కలుగుతాం కొంచెం ఓకే. పీడి స్మాల్ లెటర్స్ పీడి కర్నూలు @gmail. కర్నూలు అన్ని స్మాల్ లెటర్స్ @gmail. సార్ అది 17,890 సార్. 17,890. మనకి గ్రేడ్ 2 సూపర్వైజర్ మినిమం స్కేల్ సార్. అది 17,890
అవును సార్ 53,950 సార్. అవును సార్. కర్నూలు ఎంతమంది 9 మెంబర్స్ ఉన్నారు. అవును. 9 మెంబర్స్ ఉన్నారు సార్ కర్నూలులో. కలెక్టర్ సర్క్యులేట్ చేసి జేసీ2 ద్వారా చేయమన్నారు. జేసీ2 గారికి మేము ఈ ఆఫీస్లో పెట్టాము. ఓకే ఓకే. ఆర్జేడీసీ మీటింగ్ ఉందా సార్ మండే? ఓకే ఓకే సార్. సరే సార్ ఓకే సార్. ఆర్జేడీ దానికి డేటా అప్డేట్ అడుగుతుంది. అడుగుతారు ఇది చేసి కాంట్రాక్ట్ సూపర్వైజర్స్కి గ్రేడ్ టైమ్స్కి అప్లై చేయండి. మినిమం ప్రైస్ దాని నుంచి ఏం జరుగుతుంది? మీరు రేపు రండి 10:30కి రండి. ఓకే. డ్రైవర్ కరెక్ట్ ఉంటుంది. 10:30కి రండి. మీరు ఆ ముద్దు రండి. మీరు రండి. లేదు సార్కి ప్రజెంట్ చేద్దాం మేడం. మేడం చూపిస్తాం మేడం. ఇప్పటికి నిన్న పోయేటప్పుడు వామిటింగ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఆయాసపడి వస్తేనే బాగా అవుతుంది. మేము రమ్మంటే వస్తాం. రండి. రాని ఉంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు రండి. అంటే మేము చూస్తే వాళ్ళతో భయపడండి. ఒక పని చేయండి. లేకుంటే అమ్మ తీసుకొచ్చి కూర్చోబెట్టిందండి. అంతే. అక్కడ వాళ్ళు క్లియర్ అయినప్పుడు అంటే లోపలికి ఇక్కడ కూర్చోబెట్టండి. రౌండ్లో కూర్చోబెట్టండి. సరే మేడం. వాడు వెయిటింగ్లో కాకుండా రౌండ్లో కూర్చోబెట్టండి. మీరు ఉండండి కావాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ. వస్తాం మేడం.